మూడు బోన్లు ఏర్పాటు చేసిన నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. ఎస్వియు క్యాంపస్లోని ఏడీ బిల్డింగ్ వెనుక ఫారెస్ట్ అధికారులు ఉంచిన బోన్లో ఈ చిరుత చిక్కింది. యూనివర్సిటీ క్యాంపస్లోని కుక్కలు జింకలపై దాడి చేసి చంపేస్తుండడంతో యూనివర్సిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నెల రోజుల క్రితమే వర్సిటీలోని పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా చిరుతని బంధించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బోన్లో ఈ చిరుత చిక్కడంతో అధికారులు, ప్రజలు, విద్యార్థులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుతల సంచారంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు అటవీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, 3 నెలల కిందట చిరుత కనిపించింది. సో తిరుపతిలో ప్రస్తుతం ఆ చిరుత బోన్లో చిక్కింది. ఎస్వి యూనివర్సిటీలో ఆ పరిధిలో ఏర్పాటు చేసిన బోన్ ఏదైతే ఉందో దాంట్లో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం చిరుతను సమీపంలోని ఎస్వి జూ పార్కు తరలించినట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే చిరుతలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వి యూనివర్సిటీ వద్ద 3 బోన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక 3 నెలలుగా చిరుత అధికారులను తిప్పలు పెట్టింది. బోన్లో చిక్కకుండా తరచూ అక్కడే కనిపించడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి సీసీటీవీలను అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 3 నెలల కిందట ఒక చిరుత కనిపించింది. అక్కడున్న జింకలని, అలాగే అక్కడున్న ఏవైతే కుక్కలు, కుందేళ్ళు ఇవేవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చిరుత చంపేస్తుండడంతో చిరుత సంచరిస్తుంది అని దాన్ని కనిపెట్టిన విద్యార్థులు అండ్ అలాగే ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత అటవీశాఖ అధికారులు వచ్చి బోన్లు ఏర్పాటు చేశారు కొన్ని ప్లేసెస్లో. ఆ బోన్లకి సంబంధించి కూడా మనం విజువల్ చూస్తూ ఉన్నాము. ఆ చిరుత బోన్లో చికెన్ విజువల్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. దాని తర్వాత వరుసగా 3 నెలలు సీసీ కెమెరాలు పెట్టి, బోన్లు పెట్టి, ఆ బోన్లో వివిధ రకాలైన ఆహారం పెట్టి ఆ చిరుతకి ఎరవేశారు. బట్ ఆ చిరుత చాలా తెలివిగా 3 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఆ చిరుత తప్పించుకుని తిరుగుతూ ఉండడం, చిరుత దొరకకపోవడంతో యూనివర్సిటీలో విద్యార్థులు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి అలా రోజు భయపడుతూనే కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండటం ఇదంతా జరుగుతుంది. బట్ అధికారులు అయితే చాలా అప్రమత్తంగా 3 నెలల నుంచి ఎక్కడ విసిగిపోకుండా కంటిన్యూగా బోన్స్ పెట్టి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున చిరుత బోన్లోకి వచ్చి చిక్కింది. వెంటనే కూడా అది చూసిన వాళ్ళు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆ చిరుతని వెంటనే ఆ బోన్ నుంచి పట్టుకుని ఒక ట్రక్ ఆటోలో ఎక్కించి తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ చిరుతని బంధించిన విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎట్టకేలకు చిరుత అయితే చిక్కింది. బట్ అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా చిరుతలు ఉన్నాయి అని చెప్పడంతో అటవీశాఖ అధికారులు కొన్ని బోన్స్ని అయితే మళ్ళీ అక్కడ అలానే ఉంచారు. సో ఇంకా ఏవైనా ఉంటే కనుక అవి చిక్కుతాయన్న దాంతో వాటిని అక్కడే ఉంచారు. బట్ ఇప్పటికైతే కొంచెం వాళ్ళకి భయం వీడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఒక భయంగానే వాళ్ళు వెళ్ళడం, భయంగానే వాళ్ళు రావడం జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి కూడా. చిరుతకు సంబంధించి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జంతువులు, జింకలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, కుందేళ్ళు కానివ్వండి, ఇట్లా చిన్న ప్రాణులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చిరుత చంపేస్తూ ఉండడంతో వాళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురైపోయారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఆ బోన్లు పెట్టడం, పర్యవేక్షించడం, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయడం తప్ప ఇంకేం చేయలేరు. బట్ అది 3 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా అటవీశాఖ అధికారులకు చిక్కిన పరిస్థితి లేదు. సీసీ కెమెరాలో కనిపించినప్పటికీ కూడా బోన్లో దొరకని పరిస్థితి అయితే మనం చూసాము. సో దానికి సంబంధించి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి చాలా క్రమశిక్షణగా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఎట్టకేలకు 3 నెలల తర్వాత ఆ చిరుతను అయితే బోన్లో బంధించారు. ప్రస్తుతం ఆ చిరుత వచ్చి బోన్లో చిక్కింది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. వెంటనే విద్యార్థులు అండ్ అలాగే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఒకసారిగా. ఆ చిరుతనైతే అటవీశాఖ అధికారులు వచ్చి బోన్తో సహా వాళ్ళు ట్రక్ ఆటో తీసుకొచ్చి దాంట్లో ఎక్కించి తీసుకెళ్తున్నారు. అక్కడికి మీడియా వాళ్ళు, అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఒకసారిగా వచ్చి ఆ చిరుతని చూడడానికి వచ్చారు. చిరుతని ఎవరైతే అటవీశాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.
అమ్మయ్య చిరుత ఎట్టకేలకు దొరికిందని, బట్ ఇంకా ఉన్నాయనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అయితే కొన్ని బోన్స్ని అయితే అక్కడే ఉంచారు ప్రస్తుతానికి. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు చిరుత చిక్కినందుకు వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉండగలం మేము అనే ఒక దాని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటవీశాఖ అధికారులు ఆ చిరుతని తీసుకెళ్లి ఎస్పీ జూ ఏదైతే ఉందో దగ్గరలో జూలో వదిలేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దాన్ని తీసుకెళ్తున్న విజువల్స్ మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ అలాగే రైట్ సైడ్లో చిరుత దొరికిన విజువల్, బోన్లో అది బంధించబడిన తర్వాత దాని ఫొటోస్ కూడా మీడియా వాళ్ళందరూ తీసి పెట్టడం జరిగింది. ప్రస్తుతం చిరుత ఫోటో చూస్తున్నారు. అండ్ అలాగే చిరుత పక్కన అధికారులు దాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారన్నది కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫోన్